కేసీఆర్ కేబినెట్ లో మంత్రులు వరుసగా విజయాలు సాధించిన ఆ నేతలు ప్రస్తుత ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఒకరు ధర్మపురం నుంచి బరిలోకి దిగితే మరొకరు తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. మరొకరు సూర్యాపేట నుంచి బరిలో ఉన్నారు. ముగ్గురు మంత్రులకు ప్రత్యర్థులు పాతవారే కావడంతో వారి బలం బలహీనతలను తెలుసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులు ఎవరు? వారికి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న నేతల పరిస్థితి ఎలా ఉంది? మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకి దేవుడోసారి. ఈశ్వర్ పై వరుసగా 4 సార్లు ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 5వ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ధర్మపురి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎస్ కుమార్ పోటీలో ఉన్నారు. కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ బరిలో దిగారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నేత పురుమళ్ల శ్రీనివాస్ ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఒక సూర్యాపేట నుంచి మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు తలపడుతున్నారు. ఈ ముగ్గురు మంత్రులు పోటీ చేస్తున్న ఈ స్థానాల్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ప్రచారం తారాస్థాయికి చేరింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 7వసారి. 2004 ఎన్నికలతో పాటు 2008 ఉప ఎన్నికలో మేడారం నుంచి గెలుపొందారు. 2009 ఎలక్షన్లు, 2010 బైపోల్, 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి నెగ్గారు. మరోసారి విజయంపై కన్నేశారు. ఇదే స్థానంలో వరుసగా 4 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈసారైనా గెలుపు దక్కించుకోవాలి అనే పట్టుదలతో బరిలోకి దిగారు. ఇక్కడ 2018లో కాంగ్రెస్ అభ్యర్థిపై 441 ఓట్ల మెజారిటీతోనే కొప్పుల విజయం సాధించారు. 4 పర్యాయాలుగా వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం తక్కువగానే ఉంటోంది. ఫలితంగా ఈసారి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఇద్దరూ శతధా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఎస్సీ మోర్చా జాతీయ నాయకుడు ఎస్ కుమార్ సత్తా చాటడానికి సిద్ధపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డంతో పాటు నిత్యం ప్రజల మధ్య ఉన్న తనను ఓటర్లు 7వసారి కూడా గెలిపిస్తారు అని కొప్పుల ఈశ్వర్ ధీమాతో ఉన్నారు. గోదావరిపై నిర్మించిన 16 ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ నుంచి అనుబంధ కాలువలను తవ్వించి వ్యవసాయానికి సాగునీరందిస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, బీసీలకు ఆర్థిక సాయంతో పాటు బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కొప్పుల ఈశ్వర్ వరుసగా 4 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిసారి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలవుతూ ఉండడంతో ప్రజల్లో తనపై కొంత సానుభూతి ఉందని భావిస్తున్నారు. దానికి తోడు కాంగ్రెస్ 6 హామీలను జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కువగా విమర్శలు చేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ యువ ఓటర్ల మద్దతు కూడగట్టడంపై దృష్టి సారించారు. కేంద్ర పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తున్న కరీంనగర్ గడ్డపై ఆసక్తికర పోరు జరుగుతోంది. శాసనసభ ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్ 4వసారి గెలిచి తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే గంగుల చేతిలో 2014, 2018 బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయిన ఎంపీ బండి సంజయ్ ప్రస్తుత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పురుమళ్ల శ్రీనివాస్ సైతం సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గ పరిధిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలున్నాయి. నగర ఓటర్ల చేతిలోనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉండడం, ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తన గెలుపు మంత్రంగా గంగుల కమలాకర్ ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నారు. ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో ముస్లిం ఓట్లపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు గంగులపై 2 సార్లు ఓడిపోయిన బండి సంజయ్ 3వసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా పలు జిల్లాలకు హెలికాప్టర్లో వెళ్లి ప్రచారం సాగిస్తూనే ఉదయం సాయంత్రం కరీంనగర్ ప్రజలను కలుస్తున్నారు. యువత, మహిళా ఓట్లపై బండి గురిపెట్టారు. రైల్వే ప్రాజెక్టులు, హైవేల విస్తరణ, స్మార్ట్ సిటీ కోసం 8,000 కోట్లను కేంద్రం నుంచి తెచ్చినట్లు ప్రచారంలో చెబుతున్నారు. ఇక కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ఉన్న పురుమళ్ల శ్రీనివాస్ కారు పార్టీ వీడి కాంగ్రెస్ టికెట్ పొందారు. ఆయన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు. గ్రామీణ మండలంతో పాటు నగరంలో తమకున్న పలుకుబడితో పార్టీ 6 గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిజాం పాలన కాలం నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్న సూర్యాపేట నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరుగుతోంది. మంత్రి జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ తరపున సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. వరుసగా 3వ సారి అదే అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2 సార్లు గెలిచి 9.5 ఏళ్లుగా మంత్రిగా పనిచేస్తున్న జగదీష్ రెడ్డితో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 2018లో ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్ వేస్తే పార్టీ అగ్రనేతలు బుజ్జగించారు. పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి గెలుపుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఐఏసీసీ, టీపీసీసీ నేతలు రంగంలోకి దిగి చర్చలు జరిపి నామినేషన్ ఉపసంహరింపచేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్న హామీతో దిగొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను మంత్రి జగదీష్ రెడ్డి తన ప్రచారాస్త్రాలుగా ఎంచుకున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, రహదారుల అభివృద్ధి పనులను గతంతో పోలుస్తూ ఓట్లు అడుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ గ్యారంటీలపై మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. ప్రధాని మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న తీరు, అభివృద్ధి సంక్షేమ పథకాలను బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు ప్రచారం చేస్తున్నారు. తొలి జాబితాలోనే ఆయనకు పార్టీ టికెట్ ప్రకటించడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూర్యాపేటలో సభ నిర్వహించడంతో ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద ధర్మపురి, కరీంనగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో జరుగుతున్న హోరాహోరీ పోరులో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.